తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఏరు సింగి. ఇలా ముండ్లు ముండ్లుగా ఉంటుంది. ఏరు అంటే తమిళంలో ఎక్కువ, అభివృద్ధి చెందు, పైకి ఎదుగు అని అర్థం. ఈ ఏరు సింగి అనేటువంటి ఈ మూలిక అభివృద్ధి చేయడంలో సింహం లాంటి, సింగి అంటే సింహం లాంటిది అని అర్థం. దుష్టశక్తులను మన దరిదాపులకు రానియదు, అదేవిధంగా దిష్టి దోషాలను దరిదాపులకు రానియదు. చాలా పవిత్రమైనది, అరుదుగా లభిస్తుంది. ఎంతో కీకారణ్యాల్లోకి ఎంతో శ్రమ కోర్చి వెళితే కానీ అది తక్కువగా లభించేటువంటి ఒక గొప్ప మూలిక ఇది. ఈ మూలికను మన సింహద్వారానికి వెలుపల వైపు కట్టుకోవచ్చు, పసుపు పూసేసి కుంకుమ పెట్టి మన డ్రాలో గల్లాపెట్లో పెట్టుకోవచ్చు, పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇలా కొంతమంది ఈ సేరుసింగిని కారులో వెహికల్లో కూడా పెట్టుకుంటున్నారు. చాలా బాగుందండి మాకు పెట్టుకున్నప్పటి నుంచి, అంటే ప్రమాదాలు, సేఫ్టీ ఫస్ట్ కాబట్టి పెట్టుకుంటున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క మూలికను తెప్పించుకోవడం చాలా మంచిది. ఇది అన్ని రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు తెప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ అరుదైన మూలికను అందిస్తున్న ఏకైక సంస్థ మన యొక్క తంత్ర జ్యోతిషాలయము. తెప్పించుకొని దీంతో మీరు దీని ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకు హనుమాన్ గదా శంకు, ఆంజనేయ స్వామి గద ఎలా ఉంది అలాగే ఉంది. ఇది సముద్రంలో పుడుతుంది, సముద్రమే తయారు చేస్తుంది. హనుమాన్ గదా శంకు. మరి హనుమంతుడు ఉన్నాడని, ఆయన గద ఉపయోగించాడని మనకు పవిత్రమైన వస్తువు ద్వారా తెలుస్తుంది. కాబట్టి హనుమంతుడు ఇష్టదైవంగా కలిగిన వాళ్ళు, శ్రీరామ భక్తులు, హనుమాన్ పీఠాలు ఉన్నవాళ్ళు, రాముడు యొక్క ఆ మందిరాలు ఉన్నవాళ్ళు, కాబట్టి మూలా నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా తెప్పించుకోవచ్చు. వీళ్ళందరూనే కాదు, ఎవరికైనా సరే ఆ హనుమద్ ఆరాధన చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది తెచ్చుకోవచ్చు. ఆ ఆలయాలకు మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఆంజనేయ స్వామి ముందర మీరు గిఫ్ట్గా పెట్టచ్చు, శ్రీరాముడి ముందర పెట్టచ్చు, మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఈ హనుమాన్ గదా శంఖం చాలా చాలా అరుదైనది, చాలా తక్కువ దొరుకుతాయి. ఇటువంటి గద ఒకటి ఉందని కూడా, ఇటువంటి శంఖం ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి శ్వేతవర్ణంతో చక్కగా ఉంది. ఈ హనుమాన్ గదా శంఖను కూడా మీరు పవిత్రమైనది, మీరు రక్షణగా ఉంటుంది. దీన్ని కూడా పెట్టుకుంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటుంటారు కదా, ఇది పెట్టుకొని పడుకోవచ్చు. చక్కగా దీన్ని వివరాలు తెలుసుకుని దీని యొక్క ప్రయోజనం మీరు పొందగలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇది కమండలం, అంటే మనకు సాధన చేసేదానికి ఉపయోగించేటువంటి ఒక దండము. ఇది కరంగలి వుడ్లో తయారు చేయబడింది. ఈరోజు కరంగలి వుడ్కి ఎంత ఉంది, కరంగలి మాలకు ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో రక్షణాత్మకమైనది, శక్తివంతమైనది, పవిత్రమైనది, అందరికీ తెలిసినటువంటి కరంగాలిలో చేసినటువంటి ఈ యొక్క కమండలాన్ని మీరు తెప్పించుకోవచ్చు. తెప్పించుకుని ఇందులో సాధన చేస్తే మంత్రసిద్ధి వేగంగా జరుగుతుంది. ఇందులో సాధన చేస్తే వాక్శుద్ధి వేగంగా పెరుగుతుంది. ఇందులో సాధన చేస్తే దైవ అనుగ్రహం వేగంగా వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఆ పనికి కావాలని టూల్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ పని వేగంగా చేయగలరు. కాబట్టి సాధకులు అందరూ కూడా ఈ కరంగలి కమండలాన్ని తెప్పించుకొని మరింత వేగంగా, వాయువేగంతో మీ యొక్క సాధన సిద్ధింపు చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాధన చేసేటప్పుడు చీమలు, దోబులు, పాములు, ఇంకేదన్నా పక్షులు, ఏదైనా సరే ఎక్కడ ఏకాంత ప్రదేశంలో కూర్చున్నప్పుడు మనకు ఆ భయం ఉంటుంది క్రిమికీటకాల నుంచి. ఇదే నెగటివ్ ఎనర్జీ దూరం చేసేటువంటి ఇది కానీ ఉంటే మీకు రక్షణగా ఉంటుందని మాత్రం నమ్మకంగా చెప్పగలను. దీన్ని వివరాలు తెలుసుకుని కింది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోగలని ఆశిస్తున్నాను.